భారతదేశం అంతా కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కోట్లు మంది భక్తుల హృదయాల్లో స్థానం సంపాదించిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. కాని స్వామి ఎందుకు భూలోకానికి వచ్చాడు? ఎందుకు తిరుమల కొండపై నిలబడి ఉన్నాడు? ఏమిటి కుబేరుడి అప్పు కథ? ఈరోజు మనం తెలియని నిజ కథను పూర్తిగా వినేద్దాం. వైకుంఠంలో ఒకరోజు విష్ణుదేవుడు పవిత్రమైన సేవలో నిమగ్నుడై ఉన్నాడు. అప్పుడు గరుత్మంతుడు వచ్చినాడు, చేతిలో పూలతో. ఆ పూలను స్వామికి ఇచ్చాడు. మహాలక్ష్మి దగ్గర ఉన్న పూలను కాదు, గరుత్మంతుడు తెచ్చిన పూలను స్వామి ధరించాడు. దీంతో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. నా భర్త నాకు గౌరవం ఇవ్వడం లేదా ని భావించి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది. స్వామి ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. కాని ఆమె చెప్పింది, నువ్వు నీ సేవలో ఉన్నప్పుడు నన్ను గుర్తుపెట్టుకోలేదా అని తిరిగి వెళ్ళిపోయింది. మహాలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత విష్ణువు అత్యంత విచారంతో ఉన్నాడు. మహాలక్ష్మి కోసం తపస్సు చేయాలని నిర్ణయించాడు. అలానే భూలోకానికి వచ్చి శ్రీనివాసుడు అనే రూపంలో తపస్సులో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో భూమాత, భూదేవి స్వరూపమైన వాకుల మాత ఆ తపస్సు చేసే బాలుడిని చూసి కరుణతో చూసుకుంది. అతనిని ఇంటికి తీసుకెళ్లి పెంచింది. ఆమెకోసమే శ్రీనివాసుడు అమ్మా గా పిలిచాడు. రోజులు గడుస్తుండగా ఒకరోజు అడవిలో శ్రీనివాసుడు చెరువు దగ్గర వేటాడుతుండగా అక్కడ పద్మావతి అనే రాజకుమార్తె కనిపించింది. ఆమె ఆకాశరాజుకి తనయ. పద్మావతిని చూసిన క్షణాన శ్రీనివాసుడికి ప్రేమ కలిగింది. పద్మావతికి కూడా అదే భావన. ఇలా ఒక దైవిక ప్రేమ మొదలైంది. కొద్ది రోజులు తర్వాత రాజ్యం నుండి మనుషులు వచ్చి శ్రీనివాసుడిని మందలించారు. ఆగ్రహంతో స్కందం కలిగింది. కాని చివరికి వాకుల మాత పద్మావతి అమ్మకు విషయానికి చెప్పింది. రాజకుమార్తె కూడా అంగీకరించడంతో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే పెళ్లికి ఆస్తులు కావాలి. అప్పట్లో రాజులు కూడా ఎంతో సంపద అవసరం. అప్పుడు కుబేరుడు వద్దకి శ్రీనివాసుడు వెళ్లాడు. కుబేరుడు ధనాధికారి. మరి విష్ణువు పట్ల ఆయనకు భక్తి. అతను చెప్పాడు, నాకు పద్మావతితో పెళ్లి చేయాలి, నాకొక రుణం కావాలి. కుబేరుడు సమాధానం, స్వామీ, నేను ఇవ్వకపోవడం అసాధ్యం. కాని ఒక మాట, భవిష్యత్తులో ఈ రుణం తిరిగి చెల్లించాలి. ఈ మాటకు శ్రీనివాసుడు ఒప్పుకోవడంతో కుబేరుడు విపరీతంగా ధనం ఇచ్చాడు. ఆ ధనంతో పద్మావతి, శ్రీనివాసుల పెళ్లి ఘనంగా జరిగింది. ఈ సంఘటనే తరువాత హుండీ సంప్రదాయంకి మూలం అని నమ్ముతారు. పెళ్లి అనంతరం ఒకరోజు వైకుంఠం నుండి మహాలక్ష్మి వచ్చి విషయాలు తెలిసింది. నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావా అని బాధపడింది. విష్ణువు ఇద్దరి మధ్య శాంతి కోసం శిలారూపం తీసుకుంటానని నిర్ణయించాడు. అలా భూలోకంలో తిరుమల కొండ శిలారూపం తీసుకున్నాడు. మహాలక్ష్మి దక్షిణ వైపున నిలిచింది. పద్మావతి వేరు వైపున నిలిచింది. ఈ స్థితిలో స్వయంగా ప్రజల కోసమే నిలబడ్డాడు. దీనివల్లే తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. అతని పక్కన పద్మావతి అమ్మవారు మరియు వేరు దక్షిణ ద్వారంలో మహాలక్ష్మి ఉండే సంప్రదాయం వచ్చింది. మరి మనం హుండీలో వేసే డబ్బు ఎందుకు? ఎందుకంటే శ్రీనివాసుడు తీసుకున్న కుబేరుడి రుణం తీర్చడానికి అన్న నమ్మకం ఉంది. ప్రతి భక్తుడు కొంత అందిస్తే అది ఒక సేవ, ఒక సమర్పణ, ఒక నమ్మకం. ఇలా మహాలక్ష్మి ప్రేమ కూడా, పద్మావతి భక్తి కూడా, ప్రజల విశ్వాసం కూడా మూడూ కలిసినప్పుడు లోకానికి రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి నిలుచున్నాడు. అందుకే కోట్లాది మంది ఒకసారి దర్శనం కోసం వేచి ఉంటారు. ఒకసారి నామం జపిస్తారు. ఒకసారి కన్నీరు పెట్టుకుంటారు. అది దేవుని శక్తి కాదు, మన భక్తి శక్తి.